హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన ఎంతో అందమైన ఈ స్పైడర్ ప్లాంట్ మొక్క చూడండి. ఇవి పువ్వులు పూస్తున్నాయి. పువ్వు చూసారా ఎంత బాగుందో. ఇది మన ఇంట్లో ఉండే కాలుష్యాన్ని తగ్గించి ఆక్సిజన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందట నాసా వాళ్ళు ప్రకటించారనమాట. ఈ మొక్క మన ఇంట్లోని ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్ కింద పెంచుకోవచ్చు. బ్రైట్ లైట్ ఎక్కడైనా ఉన్న చోట పెంచుకోవచ్చు అనమాట, బాల్కనీస్లో వాటిల్లోనూ. ఇది మొగ్గలు కింద వచ్చి ఇలా పఫ్స్ లాగా వస్తాయి. వీటిని సెపరేట్ చేసి మనం వేరే మొక్కల కింద పెంచుకోవచ్చు. కింద పడిపోయింది, వీడియో తీస్తూ కట్ చేశాను కదా, కింద ఎక్కడ పడిపోయింది అనమాట. ఇది కూడా పీస్ లిల్లీ మొక్క నేను తెచ్చి 2 years అవుతుంది. బాగా పిలకలు వచ్చి బాగా పెరిగింది, పువ్వులు కూడా వచ్చాయి. నేను ఈ పిలకల్ని తీసి సెపరేట్గా మళ్ళీ పక్కన మొక్కల కింద పెంచుకోవచ్చు కదా, అవి పెట్టానమాట. వీటి సాయిల్ వెల్ సాయిల్ అనమాట. ఇసుక, కోకోపీట్, గార్డెన్ సాయిల్, వర్మి కంపోస్ట్ అన్నీ కలిపేసి పెట్టిన సాయిల్లో పెట్టేసుకుంటే మనం ఒకసారి పెట్టామంటే మళ్ళీ రీపాటింగ్ చేసుకునేంత వరకు వీటికి పోషణ అంతగా అవసరం ఉండదు. మధ్య మధ్యలో మనం ఏదైనా ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. ఆ మొక్క అయితే దొరకలేదండి, నేను ఇంకొకటి కట్ చేసి పెడతాను. ఇది విమ్ లిక్విడ్ వస్తుంది కదా, ఆ కవరు. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంట్లో మనం ప్రాపగేట్ చేస్తే ఇలా మొక్కల్ని ఎవరికైనా గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు, లేదంటే మనం మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత వేరే కుండీలోకి రీపాట్ చేసుకోవచ్చు. 2 మొక్కలు అయితే కట్ చేసి పెట్టాను నేను, చూద్దాం ఎలా వస్తాయో. ఇలా రాకపోతే కనుక మనం వాటర్లో పెట్టిన వేర్లు వచ్చేస్తాయట. ఆ వేర్లు వచ్చిన మొక్కని మనం డైరెక్ట్ మట్టిలో పెట్టేసుకోవచ్చు. ఇది కూడా ప్రాపగేట్ అవుతుందని చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఇది చూద్దాం ఎలా వస్తుందో అని. స్పైడర్ ప్లాంట్ కూడా నాకు పువ్వులు రావడం ఇదే ఫస్ట్. లాస్ట్ ఇయర్ నేను 1.5 year నుంచి ఆ మొక్క ఉంది. ఈ ఇయరే పువ్వులు వచ్చాయన్నమాట. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇలా ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ కొంచెం ఇలా వాటర్ స్ప్రే చేసినట్టయితే అవి ఫ్రెష్గా పొద్దున్నే చేయాలి, ఈవినింగ్ కాదు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చేస్తే కనుక వాటికి ఫ్రెష్గా ఉంటుంది. మనం స్నానం చేసినట్టు వీటికి కూడా ఒకసారి స్నానం చేస్తే బాగుంటుంది, హెల్తీగా పెరుగుతాయి. ఈవినింగ్ మాత్రం చేయకూడదండి, ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, ఉడికిపోయినట్టుగా అయిపోతాయి మొక్కలు, వేడిని తట్టుకోలేవు అనమాట. నీళ్ళు కూడా మనం మార్నింగ్ టైంలో ఇస్తేనే సమ్మర్లో బాగుంటుంది. నాకైతే నేను అలాగే ఇస్తాను. అంతేనండి. వీటికి ఫెర్టిలైజర్ అంటే నత్రజని, లీవ్స్ బాగా ఉండాలి కాబట్టి నైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.